హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు నేను ఈ వీడియోలో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉండి స్పాంజ్లా ఉంటే అసలు ఎన్ని కావాల్సిన అన్ని ఇడ్లీలు అలా తినేస్తాం కదండి. సో అలా స్పాంజ్లా ఇడ్లీ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ఒక గ్లాస్ మినప్పప్పుని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5-6 గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత పప్పు అనేది నానిపోతుందండి. ఇలా ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ పిండిని రుబ్బుకొని ఒక బౌల్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇక్కడే అండి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మనం ఎంత మినపప్పుకి ఎంత రవ్వ తీసుకోవాలనేది చాలామందికి తెలీదు. సో మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఈ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. సో ఇక్కడ నేను 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. నాకు ఈ 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ ఈ పెద్ద గ్లాస్ అయింది. సో కొంతమంది 2 గ్లాసెస్ కూడా తీసుకుంటారు. 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నా కూడా ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా తీసుకున్న ఇడ్లీ రవ్వని ఒక గంట పాటైనా నానబెట్టుకొని కలుపుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా ఈ పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా మనం తీసుకున్న ఈ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని మనం మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అంటే మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని 8 గంటల పాటు మనం పులియబెట్టుకోవాలి, అంటే ఫర్మెంటేషన్ చేయాలి. మార్నింగ్కి మనకి ఈ పిండి అనేది బాగా పులిసిపోతుంది. ఇలా ఈ పిండి అనేది ఎంత బాగా పులిస్తే మనకి ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని ఈ ఇడ్లీ ప్లేట్స్లో అన్నిట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలాంటి ఒక ప్లేట్ ఈ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ అన్నింటినీ ఈ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఈ ఇడ్లీలని బాయిల్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే వేడి ఇడ్లీలు అనేవి మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలని మనం ప్లేట్లో వేసుకొని పల్లి చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.